జీవితంలో 40 ఏళ్లు పూర్తి కావడం ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. 40 ఏళ్లు తర్వాత ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీనంగా మారడం, రక్తపోటు, డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ దశలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. 40 ఏళ్లు దాటిన తర్వాత జీవిత వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. 40 ఏళ్ల వయసులో ఎటువంటి సప్లిమెంట్స్‌ను, పోషకాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ విటమిన్ బి12 శోషణ తగ్గుతుంది. విటమిన్ బి12 సప్లిమెంట్స్‌ను తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు నిల్వ ఉంటాయి. వయసు పైపడే కొద్దీ శరీరంలో వాపు పెరుగుతుంది. కనుక ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకోవాలి. వాటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, కంటి ఆరోగ్యం మెరుగుపడతాయి. అలాగే 40 ఏళ్ల తర్వాత ఎముకల దృఢత్వం తగ్గడం ప్రారంభమవుతుంది. కనుక తగినంత కాల్షియం ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయి. 40 ఏళ్ల తర్వాత విటమిన్ డి3 లోపం సాధారణంగా కనిపిస్తుంది. కనుక విటమిన్ డి3 సప్లిమెంట్స్‌ను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, కండరాల పనితీరుకు పొటాషియం సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల సంకేతాలు సరిగ్గా పనిచేస్తాయి. అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం, గాయాలు నయమయ్యే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. కనుక జింక్ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. ఈ సప్లిమెంట్స్‌ను తీసుకోవడం వల్ల వాపులు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు, నరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం సప్లిమెంట్స్‌ను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా శరీర ఆరోగ్యాన్ని బట్టి తగిన సప్లిమెంట్స్‌ను తీసుకుంటూ చక్కని జీవన శైలిని పాటించడం వల్ల 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు.